లీప్ వన్ మిషన్. సో హైదరాబాద్కు సంబంధించినటువంటి ఏదైతే స్టార్టప్ కంపెనీ ఉందో స్పేస్ బేస్డ్ కంపెనీ ధృవ స్పేస్. సో అది ఈ లీప్ వన్ మిషన్ని కొనసాగించడం జరుగుతుంది విత్ ది కొలాబరేషన్ ఆఫ్ స్పేస్ ఎక్స్ లాంచింగ్ని యూజ్ చేసుకొని ఈ లీప్ వన్ మిషన్ని కొనసాగించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ ఆన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. సో ఫుల్ ఫామ్ ఏంటి? లీప్ అంటే లాంచ్, ఎక్స్పెరిమెంట్, అనలైజ్, ప్రోగ్రెస్. ఓకే, లీప్ వన్ అనేది మనకి బేసిక్గా లీప్లో లాంచ్, ఎక్స్పెరిమెంట్, అనలైజ్, అదేవిధంగా మనకి ప్రోగ్రెస్ అని దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు అంటే ధృవ స్పేస్ వాళ్ళు. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ కమర్షియల్ శాటిలైట్ మిషన్ బై ధృవ స్పేస్. సో ఇది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. అదేవిధంగా క్యారీస్ ఇంటర్నేషనల్ ఏఐ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ పేలోడ్స్ని ఈ లీప్ వన్ మిషన్ క్యారీ చేయబోతుందన్నమాట. సో దీంట్లో భాగంగా రియల్ టైమ్ జియోస్పేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ స్పేస్, అదేవిధంగా లో కాస్ట్ హోస్టెడ్ పేలోడ్స్ని, అదేవిధంగా డిఫెన్స్, అగ్రికల్చర్, డిజాస్టర్ మానిటరింగ్కి ఈ పేలోడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో డిప్లాయ్ ధృవాస్ P30 శాటిలైట్ ప్లాట్ఫామ్. సో P30 శాటిలైట్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఈ లీప్ మిషన్ని కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో వాటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్సస్ 01 ఆకులా టెక్నాలజీ ఆస్ట్రేలియా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ మాడ్యూల్ విత్ సెల్ఫ్ రీట్రైనింగ్. అదేవిధంగా OTR2. ఓకే, ఇది కూడా ఎస్పర్ శాటిలైట్స్ ఆస్ట్రేలియా. ఇవి రెండు కూడా మనకి ఆస్ట్రేలియా బేస్డ్ శాటిలైట్స్. సో వీటిని P30 శాటిలైట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించి లాంచ్ చేయబోతున్నారన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ లీప్ మిషన్. సో దీంట్లో ప్రధానంగా 3 దేశాలు పాల్గొంటున్నాయి. ఒకటి US ఏంటి మనకి వెహికల్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా P30 ఏదైతే ఉందో ఈ P30 శాటిలైట్ బేసిక్గా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ధృవ స్పేస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్లోకి లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో P30 శాటిలైట్ బస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎర్లియర్ క్వాలిఫైడ్ ఇస్రో PSLV C58లో భాగంగా. సో ఇంటిగ్రేటెడ్ స్పేస్ ఆపరేషన్ అండ్ కమ్యూట్ సూట్ ద్వారా ఈ ఆపరేషన్ని చేస్తున్నారు. సో లాంచింగ్ వచ్చేసి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. సో 3 దేశాలు అంటే దీంట్లో ప్రధానంగా ఇండియా, ఆస్ట్రేలియా, US. ఓకే, సో లీప్ వన్ మిషన్ దేనికి సంబంధించింది అంటే మనకి హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ ఏదైతే ఉందో ధృవ స్పేస్ సంబంధించినటువంటి మిషన్ అని క్లియర్గా చెప్పండి. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.